యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. చెప్పానమ్మా తను చాలా అల్లరి అని. ఇప్పుడు నువ్వేమన్నావో నీకైనా అర్థమైందా? నువ్వే అర్థం చేసుకోవట్లేదు విరాజ్. నేను చెప్పింది సరిగ్గానే ఉంది. నా పాప తండ్రి ఎవరు అని నన్ను అడిగితే ఏమని సమాధానం చెప్పాలి అంటున్నాను. ఇప్పుడైనా నీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తను నీ పాపకు తండ్రేంటి? పొరపాటున కూడా ఇలాంటి మాటలు మాట్లాడుకో, బాగోదు. ఏ అమ్మాయి, ఏంటి నువ్వు అనేది? అసలు మా వాడు నిన్ను చూడగానే ఫ్రెండ్ అని చెప్పాడు, అంతవరకు బానే ఉంది. ఇప్పుడు ఈ బిడ్డను చూపించి నా మనవడే ఈ బిడ్డకు తండ్రి అంటావేంటి? మతిగాని పోయిందా నీకు? ఏయ్, అసలెవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? నీకు తెలిసే మాట్లాడుతున్నావా, లేక ఏదైనా మెంటల్ హాస్పిటల్ నుంచి సరాసరి ఇక్కడికే వచ్చావా? పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలగొడతానేమనుకున్నావు? ఏంటి తమాషాగా ఉందా? ఏదో ఫ్రెండ్ కదా అని ఇంట్లో వాళ్ళకి పరిచయం చేస్తే ఇలాగేనా వాగేది? అసలు ఏ ఇంటికొచ్చి ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? ఇదిగో మా విరాజ్ కట్టుకున్న భార్య, తను పక్కనే ఉన్నా తల్లి మాటకి కట్టుబడి ఇంకా దూరంగా ఉంటున్నాడు. అలాంటి విరాజ్ గురించి ఇలాంటి తప్పుడు మాటలను మాట్లాడేది? మీ అందరికీ నా మాటలు తప్పుగా అనిపించినా ఉన్న వాస్తవం మారదు కదా. ప్రస్తుతం నేను లేని పరిస్థితుల్లో ఉన్నాను, కానీ లేని మాటలు చెప్పే దుస్థితిలో మాత్రం లేను. ఏయ్, నోర్ ముయ్. ముందు నువ్వు బయటికి నడు. చేతిలో బిడ్డనేసుకొచ్చి నా కొడుకు గురించి నోటికొచ్చినట్టు వాగుతావా? మా వాడి గురించి తప్పుగా మాట్లాడితే నాలుక చీరేస్తానేమనుకుంటున్నావు? ఏమ్మాయ్, కొవ్వెక్కి ఎవరితోనో తిరిగి ఇప్పుడు ఈ బిడ్డను తెచ్చి ఏంటి కట్టగడదామని చూస్తున్నావా? ఇలాంటి తెలివితేటలు ఎక్కడైనా బయట చూపించుకో. అయినా డబ్బున్న అమాయకులు ఎక్కడుంటారా అని వెతుకుతుంటారా మీరందరూ? గోమతి, ముందు ఈ అమ్మాయిని బయటికి గెంటేసేయ్. బామ్మ ప్లీజ్, నేను మాట్లాడతాను. వాట్ ఇస్ దిస్ మధు? ఎందుకు ఇలాంటి ఆలోచనతో ఇక్కడికి వచ్చావు? విరాజ్, నేనిక్కడికొచ్చి తప్పు చేశానేమో, కానీ నేను చెప్పిన మాటలో తప్పు లేదు. నా బిడ్డ విషయంలో నాది నిర్ణయం కాదు, అదే నిజం. ఈ బిడ్డ విషయంలో నీ ప్రేమని పంచలేదేమో, కానీ రక్తాన్ని పంచింది మాత్రం నువ్వే. Hey, stop it, I said. Just stop it. ఏంటి నాన్సెన్స్ అంతా? సరే, ఒకప్పుడు నువ్వు నన్ను ఇష్టపడ్డావు, అది నాకు తెలుసు. కానీ నీకప్పుడే చెప్పాను, మన మధ్య స్నేహం తప్ప మరొకటి ఏదీ ఉండదు అని. నా లైఫ్ వేరు, నా ఏం వేరు, నా ప్రపంచమే వేరు.
ప్రాణానికి మించి ప్రేమించాను. కానీ తన ప్రేమను నా సొంతం చేసుకోలేకపోయాను. మరి అప్పుడు సొంతం చేసుకోలేకపోయిన దానివి ఇప్పుడెందుకు వచ్చావు? ఈ కట్టుకథలన్నీ ఎందుకు అల్లినట్టు? ఇలాంటి కథే మొన్న మా హంస పిన్ని కూడా అల్లింది. ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి నా కన్నయ్యకు నాకు మధ్య కుంపటి రగల్చడానికి తెగ ట్రై చేసింది. కానీ వర్కౌట్ అవ్వలేదు. ఆ అమ్మాయి తన దారి చూసుకుని దండం పెట్టి మరీ వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు నువ్వొచ్చావు. అది కుంపటి రగల్చాలనుకుంటే నువ్వు ఇంకోటి, అంతే. కానీ ఇక్కడ విషయం మాత్రం సేమ్ టు సేమ్. నన్ను నా కన్నయ్యని విడదీయడానికి ఇదే మెయిన్ ఎజెండాగా పెట్టుకున్నారు అందరూ. మా విడాకులకు కోర్టు 6 నెలలు గడువిచ్చింది. ఈ గడువు కాలంలో మా మధ్య బంధం మరింత బలపడుతుందేమోనన్న భయం వల్లే కదా ఇలాంటి నీచమైన ప్రయత్నాలు చేస్తూ మా పవిత్ర ప్రేమలో ఆగుడాలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. అంతకు మించి నీ రాకలో మరొక కారణం లేదు. ఇది ఖచ్చితంగా మమ్మల్ని విడదీయడానికి ఎవరో పన్నిన కుట్ర. కుట్ర కుట్ర కుట్ర. నీ మనోగతం తప్పని నేననను. ఎవరో దేని గురించి అలా చేశారో నాకు తెలీదు, అవసరం కూడా లేదు. కానీ ఇది నా బ్రతుకు, నా జీవితం. నా బిడ్డ కోసం నేను చేస్తున్న పోరాటం. అయినా మీ విషయంలో అది ఎవరో చేసిన కుట్ర కావచ్చు. కానీ ఇలా నా బిడ్డని నేనెందుకు బలి చేసుకోవాలి? దీనికి తండ్రిని నేనెందుకు దూరం చేయాలి? విరాజ్కు నీకు మధ్య ఉన్న 3 ముళ్ళ బంధం నాతో తనకు లేకపోవచ్చు. కానీ మేమేంటో తెలిపే మా జ్ఞాపకాలని సాక్ష్యాలుగా నీ ముందు పెడుతున్నాను. నువ్వే చూడు. ఇలాంటి సాక్ష్యాలు ఎన్ని చూపించినా నాకు అనవసరం. నా కన్నయ్యని ఇష్టపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ తన మనసులో స్థానం ఉంది నాకు మాత్రమే. అది గిట్టని వాళ్ళు ఎక్కడో కాదు, ఈ ఇంట్లోనే ఉన్నారు. ఈ కుట్ర వెనుక సూత్రధారులు కూడా వాళ్లే అని నాకు బాగా తెలుసు. నీ వరకు నీకు తెలిసిందే నిజం అనుకుంటే ఎలా? నా జీవితంలో కూడా ఒక వాస్తవం ఉందని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? మా మధ్య దాగిన అసలు నిజం తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. మధు, మన మధ్య ఏ నిజాలు దాగిలేవని నీకు కూడా తెలుసు. కావాలనే మాటలతో మభ్యపెట్టడానికి ప్రయత్నించకు. నిజం చెప్పు, దేనికోసం ఇలా ప్రవర్తిస్తున్నావు? కావాలనే నన్ను దోషించేసి నిలబెట్టాలని ఎందుకు అనుకుంటున్నావు?
అయ్యో విరాజ్, నేనెందుకు నిన్ను దోషించేయాలని ప్రయత్నిస్తాను? పాపకి తండ్రివి నువ్వే అన్న విషయం నాకు మాత్రమే తెలుసు. అది నీకు కూడా తెలీదు. చాలా నిజానికి మన మధ్య ఉన్నది స్నేహమే, కాదనట్లేదు. కానీ మనకి తెలియకుండానే మన మధ్య ఒక బంధం ఏర్పడింది. ఆ రోజు మనం వెళ్ళిన పార్టీలో ఏం చేశామో మనకే గుర్తులేదు. కానీ ఆ మత్తు మన స్నేహాన్ని చెరిపేసి మనల్ని శారీరకంగా ఒక్కటి చేసింది. ఆ విషయం నాకు తర్వాతే తెలిసింది. అయినా నేను బాధపడలేదు. అప్పుడు కూడా నా ప్రేమకు విలువ దక్కిందని సంబరపడ్డాను. కానీ ఇలా నీ బిడ్డను ఒక ఒంటరి తల్లిగా జీవితాంతం మోయాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఒరే చిన్నోడా, ఏంట్రా ఈ అమ్మాయి అనేది? ఎప్పుడూ ఫ్రెండ్స్ పార్టీలంటూ తిరిగినా కుర్రాడు కదా, ఎందుకు వాడి ఫ్రీడమ్ అడ్డుకోవడమని చెయ్యిని వదిలినందుకు నా కొడుకు నాకు గొప్ప గుణపాఠమే చెప్పాడత్తయ్యా. అప్పుడు దాన్ని, ఇప్పుడు దీన్ని. ఇదంతా నా కర్మ. బామ్మగారు, విరాజ్ మీద జస్ట్ ఒక ఆరోపణే వచ్చింది. అంత మాత్రానికే పెంచిన మీ పెంపకాన్ని కూడా ఎందుకు ఇలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు? ఎందుకు తనని అనుమానించి అవమానిస్తున్నారు? చైత్ర, కానీ తను చెప్పింది వింటుంటే ఎక్కడో అవునని కదా అనిపిస్తుంది. అందుకే కదా అత్తయ్య గారికి బాధగా అనిపించి అలా అన్నారు. అదే అంటున్నాను. తనెవరో వచ్చి బిడ్డను చూపించి ఎమోషనల్ గా 4 మాటలు చెప్పి ఏదో జరిగింది అని కథలల్లి చెబితే ఎందుకు నమ్మాలి? ఇలా ఎవరు ఏం చెప్పినా నిజాలు తెలుసుకోకుండానే వ్యక్తిత్వాన్ని తప్పుపడతారా? ఇది ముమ్మాటికి ఇంట్లో జరుగుతున్న కుట్ర అని నాకు అర్థమవుతోంది. అది మీకెవ్వరికీ అర్థం కావడం లేదా? లేదా అర్థమైనా కావాలని ఇలా ప్రవర్తిస్తున్నారా? చెప్పు. ఇలా మౌనంగా ఉండిపోతే ఎలా? నిరూపిస్తే ఒప్పుకుంటారా? నా పాప విరాజ్కి నాకు పుట్టిన బిడ్డేనని మాటలతో చెప్తే సరిపోతుంది అనుకున్నాను. లేదు, ఇప్పుడు సాక్ష్యంతో నిజం నిరూపణ కావాలి అంటే దానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను.
నా బిడ్డకి డిఎన్ఏ టెస్ట్ చేయించండి. ఆ రిపోర్ట్ విరాజ్ డిఎన్ఏ టెస్ట్తో మ్యాచ్ అవుతుందో లేదో మీకే తెలుస్తుంది. అంతకు మించిన సాక్ష్యం మీకు ఇంకేది అక్కర్లేదనుకుంటాను. విరాజ్, విన్నావా తనేమంటుందో? బిడ్డకి డిఎన్ఏ టెస్ట్ కూడా చేయించమంటుందిరా. తను చెప్పిన మాటల్లో ఇంకా నిజం లేదని దీనిలాగే మమ్మల్ని ఈ అమ్మాయితో వాదిస్తూ కూర్చోమంటావా? చెప్పరా, చెప్పు. బిడ్డ డిఎన్ఏ ఎవరిదో కన్న తల్లికి తప్ప ఇంకా ఎవరికిరా తెలిసేది? అందుకే కదరా ఇంత బలంగా నువ్వే ఈ బిడ్డకి తండ్రివే అని చెప్తుంది. సరే అత్తయ్య గారు, తనే చెప్తుంది కదా డిఎన్ఏ టెస్ట్ చేపించమని. చేపించేస్తే సరిపోతుంది కదా. అప్పుడు నిజమేంటో అదే బయటపడుతుంది. ఏమంటావు చైత్ర? మనిషి అబద్ధం చెప్పగలదు కానీ రిపోర్ట్స్ అయితే అబద్ధం చెప్పావు కదా. ఈ టెస్ట్లు రిపోర్ట్స్ ఏం చెప్తాయో నాకు తెలియదు స్మైలీ. నిజంగా తన బిడ్డకి విరాజు తండ్రి అని తనకి తెలిసినప్పుడు ఇన్ని రోజులు తను ఎందుకు విరాజ్ దగ్గరికి రాలేదు? చెప్పు. విరాజ్ మరొకరి మెడలో తాళి కట్టేంత వరకు కూడా నీ బిడ్డకి తండ్రి అవసరం ఉంటుందని నీకు అనిపించలేదా? మరి ఇప్పుడెందుకు వచ్చావు తన దగ్గరికి? దీన్ని బట్టి అర్థం కావడం లేదా నువ్వు కావాలని ఇక్కడికి వచ్చావని, ఎవరు నిన్ను పంపిస్తే ఇదంతా చేస్తున్నావని? నీ ప్రశ్నలను నేను ఒప్పుకుంటాను. నిజమే, తనకి నా ప్రేమను చెప్పినప్పుడు విరాజ్ ఒప్పుకోలేదు. అప్పుడే తనని మర్చిపోవాలి అనుకున్నాను. కానీ మా మధ్య ఆ సంఘటన జరిగాక మళ్ళీ తన ముందుకు వస్తే అది యాక్సిడెంటల్గా జరిగిన విషయం అని చెప్పి ఎక్కడ కడుపులో బిడ్డని కడిగేయమంటారో అని భయం వేసింది. అందుకే ఇలా దూరంగా ఉండిపోయాను. కానీ ఇప్పుడు ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే వచ్చాను. ఇన్ని రోజులు ఎలాగో నా బిడ్డని సాకాను. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు ఆ స్తోమత లేదు. అందుకే ఈ గడపలోకి అడుగు పెట్టాను. ఇదే నిజం. సరే, అసలు విషయం బయటపడకుండా ఇవన్నీ మాట్లాడడం కూడా అనవసరం. స్మైలీ, డిఎన్ఏ టెస్ట్కి ఏర్పాట్లు చేయించు. తను బయటికి వెళ్ళి ఇంటి పరువుని తీయకముందే నిజానిజాలు మనం తెలుసుకోవాలి. అలాగే అత్తయ్య. కుమారి,
ఆ బ్యాగ్ తీసుకెళ్ళి లోపల పెట్టు. మీరు నాతో రండి.